కుప్పంలో అన్నా క్యాంటీన్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కడపీడి వికాస్ మర్మత్ మీడియాతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజలకు అన్నం పెట్టడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఎంతో మంది ప్రజల ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో 3 పూట్ల అన్నం పెడతామని, అన్నా క్యాంటీన్లో రోజుకు 1200 మందికి అన్నం పెడతామన్నారు. నేడు అన్నా క్యాంటీన్లో ఉచితంగా అన్నం పెడుతున్నామని పేర్కొన్నారు. డోనర్లు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లకు డొనేషన్లు అందజేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడకూడదని అన్నా క్యాంటీన్లు ప్రారంభించారని అన్నారు. అన్నం పెట్టేవారు దేవుడితో సమానమని, పేదల ఆకలి తీర్చేవారిని ఎప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్లపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని, నిర్విరామంగా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా అన్నా క్యాంటీన్లు నడవాలని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోటి విరాళం అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుప్పం పట్టణంలో ఉన్న ప్రజలకి, ఇతర విద్యా సంస్థలకి, లేకపోతే ఇతర కంపెనీలకు కానీ, లేకపోతే రెగ్యులర్గా ఉద్యోగస్తులు, ఎవరైతే ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన పుట్టినరోజులు కానీ, వివాహ మహోత్సవాలు కానీ, ఇంకేదన్నా కార్యక్రమాలు మీ పెద్దలు గుర్తుగా కూడా ఉంటే ఆ కార్యక్రమాలని అక్కడ చేసేదానికన్నా ఇక్కడ అన్నా క్యాంటీన్లో జరుపుకొని పేదవాళ్ళకి ఆ రోజు పట్టెడు అన్నం పెడితే అంతకన్నా మహద్భాగ్యం మనకేది ఉండదు. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి ఇంకా స్ట్రాంగ్లీ రివైవ్ చేయడం జరిగింది. ఈరోజు 16th ఆగస్ట్, నిన్న ఇండిపెండెన్స్ డేలో అది అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, అట్ ది హైయర్ లెవెల్ అంటే అది ఇనాగ్రేషన్ అని చెప్పడం జరిగింది, రెడీ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఫస్ట్ టైం ఫర్ ఆల్ ది పీపుల్ మనం అంటే భోజనం కూడా ఇవ్వడానికి స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ డే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. అండ్ ఇది కాన్సెప్ట్ అంటే దిస్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ఎన్ష్యూరింగ్ దట్ దెర్ ఈస్ నో హంగర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ఏరియా. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో కూడా ఫస్ట్ గోల్ అంటే ఇది జీరో హంగర్. సో ఈ ప్రోగ్రామ్తో అంటే 100% ఎవ్రీబడి విల్ బీ హ్యావింగ్ ఫుడ్ ఎవ్రీ డే.